వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరపకాయతో బజ్జీలండి. ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం కొంచెం చింతపండు నుంచి ఇలా గుజ్జు తయారు చేసుకొని పెట్టుకోవాలండి. అండ్ దీంట్లోనే కొంచెం వాము చేత్తో నలుపుకొని దీంట్లో వేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి కూడా యాడ్ చేసేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని కూడా బాగా కలిపి మిశ్రమంలా తయారు చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, మిర్చి బజ్జీ రెగ్యులర్గా కాకుండా ఇలా బాగున్నాయి కదండి. సో ఇది వచ్చేసి మా పాలకొల్లో చాలా ఫేమస్ అండి. సో పాలకొల్లులో మిర్చి బజ్జీ అంటే ఎక్కువ వీటితోటే తయారు చేస్తారండి. సో మిర్చిని అయితే తీసుకొని ఇలాగా చాకుతో కట్ చేసుకొని మనం స్పూన్తో కానీ లేదా మీకు ఎలా అంటే అలాగా లోపల దాన్ని స్టఫ్ కింద కొంచెం పెట్టండి, సరిపోతుంది. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. మొత్తం మిర్చి బజ్జీస్ అన్నీ కూడా ఇలానే మనం ఫిల్ చేసుకోవాలి. కొంచెం పెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, నేను మిర్చి బజ్జీ అన్నిటికీ కూడా ఇలా ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా ముందే మనం అన్నిటికీ ఫిల్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే కొన్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ముందే అన్నీ ఇలా ఫిల్ చేసుకొని పెట్టేసుకోండి, తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. దీనికోసం నేను 1 కప్ శనగపిండి తీసుకున్నానండి. అండ్ కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండిలో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. చిటికెడు వంట సోడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేయకముందు ఫస్ట్ అయితే కనుక ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, పిండి మొత్తం నేను ఎలా అయితే కలిపేస్తున్నానో. సో కలిపేసరికి నాకు కొంచెం వాటర్ అయితే ఎక్కువైపోయిందండి. సో పిండి అయితే లూజ్ అయిపోయింది. మళ్ళీ కొంచెం శనగపిండి యాడ్ చేసి మళ్ళీ దోశ పిండిలా అలా కలుపుకున్నాను అనమాట. బజ్జీకి వేయడానికి కరెక్ట్గా కలుపుకొని పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి. నేనైతే ఇలా గ్లాస్లోకి పిండి తీసుకొని మిర్చి బజ్జీ వేస్తున్నానండి. సో మీరు ఎలా అయినా కానీ వేయొచ్చు. అంటే కొంచెం ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను అంతే. చూస్తున్నారు కదండి, దీంట్లో ఇలా ముంచేసిన తర్వాత ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత అంటే మనకి యాక్సెస్ ఉన్న పిండి అంతా కూడా మనం ఎలా దాన్ని ఇలా అంటే పోతుందనమాట. సో ఇలా మొత్తం మిర్చి బజ్జీస్ అన్నీ కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిర్చి బజ్జీ అన్నీ వేసిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలానే మొత్తం బజ్జీలన్నీ కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకోండి. చూస్తున్నారు కదండి, నేనైతే కనుక మొత్తం బజ్జీలన్నీ కూడా వేసి పెట్టేశాను. అండ్ టేస్ట్ అయితే చాలా యమ్మీ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.